హలో నమస్కారం. ఈరోజు మనం రైస్ లేకుండా సామలతో కిచడి చేయబోతున్నాము. అది కొర బియ్యం అని కూడా అంటారు కదా, దాంతోనే. చాలా హెల్తీగా ఉండే ఒక మల్టీగ్రెయిన్ డైట్ ఇది. మంచి వెయిట్ లాస్ డైట్గా కూడా వాడుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ అవెన్. సామలు అంటే అందరికీ తెలుసు కదా, లిటిల్ మిల్లెట్ అంటారు, అలాగే కొరబియ్యం అని కూడా అంటున్నారు. బయట మార్కెట్లో అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ఈ బౌల్లో ఒక బౌల్ తీసుకున్నాను. ఇది 200 ml పడే బౌలే. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. కొంచెంసేపు నానబెట్టుకోవాలి అందుకని. అలాగే ఇది హోర్స్ గ్రామ్ అంటారు, ఉలవలు అని తెలుగులో అంటున్నారు. ఉలవలు ఒక సూపర్ ఫుడ్డే. ఇది హైలీ ప్రోటీన్ రిచ్చే. అలాగే మసూర్ దాలు, ఎర్రపప్పు అంటారు కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్. ఉలవలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే మసూర్ దాల్ 2 టేబుల్ స్పూన్. అలాగే కందిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కందిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇది ఒకసారి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ని మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఎక్కువగా నానబెడితేనే దాంట్లో నుంచి న్యూట్రిషన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ క్లియర్ అయ్యేదాకా వాష్ చేసిన తర్వాత దీన్ని 8 అవర్స్ దాకా నానబెట్టబోతున్నాను. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత ఇది మంచిగా నానిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక పెద్ద క్యారెట్, అలాగే కొంచెం ఒక 10-12 బీన్స్లు తీసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి క్రష్ చేసి తీసుకున్నాను. ఒక లెమన్. ఇవి అన్నీ రెడీ చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో నుంచి వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి డ్రైన్ చేసి పెట్టేసుకుంటే వాటర్ అంతా పోయిద్ది. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్ని, పచ్చిమిరపకాయలని వేసేస్తున్నాను. ఇది లైట్గా ఉడకనివ్వాలి. ఓవర్గా ఫ్రై ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఉడికిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లైట్గా ఉడికేటప్పటికి కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్, ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. గ్రీన్ పీస్ కానీ మనకి ఇష్టం ఉంటుంది, బ్రోకోలీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లోకి సరిపడేంత ఉప్పు వేస్తున్నాను. అంటే ఫస్ట్ వెజిటబుల్స్కి సరిపడేంత వేసుకొని లైట్గా ఉడికిన తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అది కారం తక్కువగా ఉండదు, అలాగే కొంచెం మంచి కలర్ వస్తుంది, అందుకని అది వేస్తున్నాను. స్పైసీనెస్ మనం పచ్చిమిరపకాయలతో కానీ కారంతో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం సామలు తీసుకునే బౌల్లోనే 5 బౌళ్ళు వాటర్ తీసుకొని దాంట్లోకి పోసుకోవాలి. దీనిలోకి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఆ వాటర్లోకి మనం వాష్ చేసి నానబెట్టి పెట్టిన మల్టీగ్రెయిన్స్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద 3 విసిల్స్ దాకా రానివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా మొత్తం రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కిచడి రెడీ అయింది. దానిలోకి ఆ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. సర్వ్ చేయడానికి రెడీ అయింది. అందరూ చాలా హెల్తీగా ఉండే మిల్లెట్ కిచడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బాయ్.